సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ 30, 2026 తర్వాత నిఫ్టీ 50లో, నిఫ్టీ నెక్స్ట్ 50లో కూడా మార్పులు, చేర్పులు రాబోతున్నాయి. ఇది చాలా కీలకమైన మార్పులు. కొన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. కొన్ని కంపెనీలు నిఫ్టీ 50 నుంచి కిందికెళ్ళిపోతా ఉన్నాయి. ఈసారి మాత్రము ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిఫ్టీ 50లోంచి విప్రో ఆహ్, ఐటీ దిగ్గజం ఇది అందరికీ తెలుసు. ఇది నిఫ్టీ 50 నుంచి కిందికి వెళ్ళిపోతా ఉంది. బీఎస్సీ ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్, ఒక స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ, అది నిఫ్టీ 50లోకి వస్తూ ఉంది. సో ఇది దేని మార్పుకు సంకేతము, దీనివల్ల ఇంప్లికేషన్స్ ఏంటి, అట్లాగే నెక్స్ట్ 50లో కూడా ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ ఇన్వెస్టర్ ఫ్రెండ్స్ ఎవరైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా ఈ చేంజెస్ ఏంటో తెలుసుకోనండి. దానివల్ల ఉండే ఇంప్లికేషన్స్ ఏంటి, ఆ స్టాక్స్ మీద కానీ, ఆ స్టాక్స్ ఏమైనా పెరిగాయా కానీ, ఆర్ తగ్గాల అవసరం ఉందా, ఆర్ ఇది మార్పు అనేది ఏదైనా ఫండమెంటల్లీ ఏదైనా ప్రాబ్లమ్ ఉందా కంపెనీలో కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సో ఒకటేంటంటే ప్రతి సంవత్సరం నిఫ్టీ 2 సార్లు అంటే సెమీ యాన్యువల్‌గా మార్పులు జరుగుతూ ఉంటాయి. సో అక్టోబర్ 11 మొన్న ఈ నిఫ్టీ ఇండిసెస్ లిమిటెడ్ ఏదైతే ఉందో తన సెమీ యాన్యువల్ ఇండెక్స్ రివ్యూ చేసింది. అందులో ఒక కీలక ప్రకటన ఏంటంటే నిఫ్టీ 50లోంచి విప్రో తొలగించబడుతుంది. దాని బదులుగా బీఎస్సీ లిమిటెడ్ చేరనుంది సెప్టెంబర్ 30th నుంచి అనమాట. సో ఇదేంటంటే నిఫ్టీ ఇండెక్స్ మెయింటెనెన్స్ సబ్ కమిటీ రొటీన్‌గా చేసే కార్యక్రమమే. ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బెంచ్ మార్క్ ఇండెక్స్‌లోకి నేరుగా ఒక స్టాక్ ఎక్స్చేంజ్ ఈసారి బీఎస్సీ రావడం అనేది ఫస్ట్ టైము, ఒక అరుదైన ఇంతవరకు లేదు. ఇంకా ఎన్ఎస్సీ లిస్టే అవ్వలేదు. లిస్ట్ అయిన ఒకటే పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్, మేజర్ స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ. సో నిఫ్టీ 50లో చేరాలంటే ఒక కంపెనీకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే టెక్నికల్‌గా చూసుకుంటే ఫ్రీ ఫ్లోట్ ఏదైతే ఉందో, ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్, టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కాదు. అందరూ ఇది తెలీదు ఈ కాన్సెప్ట్. ఏంటంటే టోటల్ మార్కెట్ క్యాప్ ఒకటి సెపరేటు, ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ సెపరేట్. సో ఇక్కడ మనము ఇందులో ఇండెక్స్‌లో చేర్చాలంటే ఓన్లీ చూసేది ఫ్రీ ఫ్లోటే, టోటల్ క్యాపిటలైజేషన్ కాదనమాట. సో ఇది అతి చిన్న కాన్స్టిట్యూంట్ ఏదైనా సరే అందులో దానికన్నా 1.5 టైమ్స్ ఉండాలి. సో అది కూడా ఏంది 6 మంత్స్ యావరేజ్ తీసుకుంటారు. ఆ లెక్కన నిఫ్టీ అండ్ ఇంకోటి నిఫ్టీ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్‌లో కూడా ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ ఉండాలి. సో ఇవన్నీ చూసుకుంటే బీఎస్సీ సగటు ఫ్రీ ఫ్లోట్ ఏదైతే ఉందో 1,40,000 కోట్ల పైనుంది. ఇది విప్రో సగటు ఏదైతే ఉందో దాని 55,939 ఫ్రీ ఫ్లోట్‌ది. దానికన్నా దగ్గర దగ్గర 3 రెట్లు అయిపోయింది. 2.5 రెట్లు అయింది. అంటే ఫ్రీ ఫ్లోట్ కావాల్సింది ఓన్లీ 1.5 టైమ్సే. ఇది ఆల్రెడీ 2.5 టైమ్స్ ఉంది కాబట్టి విప్రో స్థానంలో బీఎస్సీకి అవకాశం ఇస్తున్నారు. విప్రోలో, ఎన్ఎస్సీలో, ఇండెక్స్‌లో 50లో. ఇది ఒక మెకానికల్ ఫార్ములానే తప్ప దీనివల్ల విప్రో ఏదో ప్రాబ్లమ్ ఉంది, ఫండమెంటల్‌గా కంపెనీలో రన్నింగ్‌లో ఏదైనా తేడా ఉంది, రిటర్న్స్‌లో రేపేమైనా తేడా వస్తుందనేది అస్సలు కాదు. విప్రో ఏమంటారు, ఏదో భయానికి, ప్యానిక్‌కి అమ్మాల్సిన అవసరం అస్సలు లేనే లేదు. ఇదేందంటే పెద్ద ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో రీసెంట్‌గా వచ్చిన కరెక్షన్ వల్ల వాటి మార్కెట్ క్యాప్ అయితే తగ్గింది. అంతే తప్ప ఈ కంపెనీ యొక్క స్పెసిఫిక్ ఇష్యూ అయితే ఏమీ లేదు. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఎందుకు ఇంపాక్ట్ ఎక్కువవుతుందంటే ఆల్ పాసివ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో, ఈటీఎఫ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ చేంజెస్‌ని రిఫ్లెక్ట్ అయ్యేట్టు అవి కూడా మార్చాల్సిందే. వాటి ఇండెక్స్‌లో విప్రోని తీసేసి బీఎస్సీని యాడ్ చేయాల్సిందే. సో ఈ అంచనాల ప్రకారం చూసుకుంటే ఏంటంటే బీఎస్సీ వైపు నియర్లీ $741 మిలియన్ అనేది ఒక పాసివ్ ఇన్‌ఫ్లోస్ రావచ్చు ఓన్లీ బీఎస్సీలోకి. అంటే దగ్గర దగ్గర 7,400 కోట్ల పైన బయింగ్ జరగచ్చు పాసివ్ ఫండ్స్ ద్వారా. అంటే సో ఇంత అమౌంట్ అనేది యూజువల్లీ ఇంపాక్ట్ చేస్తుంది ప్రైస్‌ని. అట్లాగే విప్రోలోంచి కూడా నియర్లీ 246 మిలియన్ అంటే 2,450 కోట్ల సెల్లింగ్ కూడా జరగచ్చు విప్రో కౌంటర్‌లో. సో ఆబ్వియస్‌లీ ప్రైజింగ్ కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. సెల్లింగ్ ఎక్కువ అవుతే ప్రైస్ తగ్గుతుంది. బయింగ్ ఎక్కువైతే ప్రైస్ పెరిగే అవకాశం జనరల్‌గా ఉంది కొనుగోళ్ళు, అమ్మకాల వల్ల. సో అంతే తప్ప బిజినెస్ మోడల్‌లో ఇదొక జడ్జ్‌మెంట్ అయితే కాదు బిజినెస్ మీద. సో ఈ
షఫుల్ అనేదైతే ఉందో ఓన్లీ నిఫ్టీ 50కి పరిమితం కాలేదు. ఈవెన్ నెక్స్ట్ 50కి కూడా ఉందన్నమాట. సో, ఈవెన్ నిఫ్టీ 100లో కూడా ఉంది. ఇందులో ఏంటంటే మనం చూసుకుంటే 5 స్టాక్స్ బయటికెళ్తున్నాయి. 5 కొత్తగా లోపలికొస్తున్నాయి. ఇందులో ఆహ్, ఏవైతే వెళ్తున్నాయి ఏంటంటే మాత్రం ఇండియన్ హోటల్స్, లోదా డెవలపర్స్, ఆర్ఈసీ, శ్రీ సిమెంట్, అట్లాగే యునైటెడ్ స్పిరిట్స్. ఈ 5 నెక్స్ట్ 50 నుంచి కిందికెళ్తున్నాయి. ఇటాచీ ఎనర్జీ ఒకటి ఇండియా, అట్లాగే పాలీక్యాబ్ ఇండియా, వేదాంత అల్యూమినియం రీసెంట్‌గా డీమర్జ్ అయిన కంపెనీ, అట్లాగే వోడాఫోన్ ఐడియా కూడా, మళ్ళీ విప్రో కూడా ఇందులోకి చేరుతా ఉన్నాయి. విప్రో కిందికొస్తుంది. నెక్స్ట్ 50లోకి వస్తుందన్నమాట. సో, ఇంకా నెక్స్ట్ నిఫ్టీ 500లో మార్పులు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. ఎందుకంటే 500 యూనివర్స్‌లో క్యాలిక్యులేషన్స్ చూసుకున్న నంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ నుంచి మాత్రం 27 స్టాక్స్ బయటికి వెళ్తా ఉన్నాయి. అట్లాగే 27 స్టాక్స్ కొత్తగా వస్తున్నాయి. బయటికెళ్తున్న వాటిలో మేజర్ కొన్ని కంపెనీల పేర్లు చెప్తాను. 3M ఇండియా గానీ, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ గానీ, బేయర్ క్రాప్ సైన్స్, బికాజీ ఫుడ్స్, బ్లూ డాట్ ఎక్స్‌ప్రెస్ లాంటి, గో డిజిట్, ఫైజర్, సరేగమ ఇండియా లాంటివి వెళ్ళిపోతున్నాయి కిందికి. నిఫ్టీ 500 కన్నా కిందికెళ్తున్నాయి. కొత్తగా చేరుతున్నాయి మాత్రం ఏథర్ ఎనర్జీ రీసెంట్‌లీ బాగా గ్రో అయిన స్టాక్. అట్లాగే అవంతి ఫీడ్స్, ఆజాద్ ఇంజినీరింగ్ అనేది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ప్రిసిషన్ ఇంజినీరింగ్‌లో మంచి కంపెనీ, భారత్ కోకింగ్ కోల్, ఫ్రాక్టల్ అనలిటిక్స్, వేదాంత గ్రూప్ కంపెనీలన్నీ కూడా నిఫ్టీ 500లోకి వచ్చేసాయి. సెక్టోరల్ ఇండెక్స్‌లో కూడా చూసుకుంటే నిఫ్టీ ఆటోలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఉంది. దాని బదులు హ్యుండై మోటార్ ఇండియా చేరబోతుంది. ఎక్సైడ్ కిందికి బయటికెళ్ళిపోతుంది ఈ ఇండెక్స్‌లోంచి. అట్లాగే నిఫ్టీ హెల్త్ కేర్‌లో మాత్రం పిరామల్ ఫార్మా, సింజీన్ ఇంటర్నేషనల్ స్థానంలో గ్లాండ్ ఫార్మా ఒకటి, కిమ్స్ 2 చేరుతా ఉన్నాయి ఈ ఇండెక్స్‌లోకి. సో, నిఫ్టీ మెటల్స్‌లో చూసుకుంటే వెల్స్పన్ కార్ప్ వచ్చేసి బయటికెళ్తుంది. దాని బదులు వేదాంత అల్యూమినియం వస్తోంది. నిఫ్టీ ఎన్‌బీఎఫ్‌సిలో చూసుకుంటే నార్దర్న్ ఆర్క్ క్యాపిటల్, మళ్ళీ పైసాలో డిజిటల్, ఈ 2 కంపెనీలు చేరుతా ఉన్నాయి కొత్తగా. సో, ఈ లెక్కన చూస్తే క్వైట్ ఎ ఫ్యూ చేంజెస్ ఇండెక్స్‌ల్లో జరుగుతున్నాయి. సెక్టోరల్ ఇండెక్స్‌ల్లో జరుగుతున్నాయి. సో, ఇది ఎందుకు అంటే మాత్రం ఇంపాక్ట్ చూసుకుంటే విప్రో నిష్క్రమణ అనేది మాత్రం బ్రాడర్ కాంటెక్స్ట్‌లో హౌ ఏఐ వల్ల ఐటీ కంపెనీస్ యొక్క సర్వీసెస్‌లో ఉన్న కంపెనీస్ రెవెన్యూస్ ఎలా తగ్గిపోతున్నాయి అనేది ఒక ఎగ్జాంపుల్. ఈ లెక్కన ఇట్లాగే జరిగితే ఇంకా వేరే ఐటీ కంపెనీలు కూడా బయటికెళ్ళిపోతాయో తెలీదు. సో, బీఎస్ఈ ఎంట్రీ అనేది మాత్రం చూడాల్సింది ఏంటంటే క్యాపిటల్ మార్కెట్స్‌లో ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ పెరుగుతా ఉంది. కన్సిడరింగ్ ఎన్ఎస్ఈ ఇప్పుడు కూడా లిస్ట్ అవుతుంటే మాత్రం క్యాపిటల్ మార్కెట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ పెరుగుతా ఉంది అనేది మాత్రం ఈ నిఫ్టీ చేంజెస్ అనేది మాత్రం కొంచెం ఇండికేషన్స్ ఇస్తా ఉన్నాయి. ఇన్వెస్టర్స్‌గా మీకేమైనా ప్రభావం ఉందా చూసుకుంటే, మొదటిది సెప్టెంబర్ 29, 30 మధ్యలో మాత్రం విప్రోలో, బీఎస్ఈలో రెండిట్లలో కూడా అసాధారణమైన చేంజెస్ జరగబోతాయి. ప్రైజింగ్ జరగబోతుంది. వాల్యూమ్స్ పెరుగుతాయి. ఈ వాల్యూమ్స్ అనేది రిఫ్లెక్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది చేంజెస్. అదర్ కార్పొరేట్ యాక్షన్స్ వల్ల కానే కాదు. సెకండ్ వచ్చేసి ధరల వోలటిలిటీ కంపల్సరీ కనబడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇండెక్స్ ఫండ్స్‌లో తప్పనిసరిగా రీబాలెన్సింగ్ అవసరం ఉంటుంది కాబట్టి చేస్తుందే తప్ప కంపెనీ యొక్క ఫండమెంటల్స్‌లో డిసిషన్ కాదు. విప్రో ఇంకా స్ట్రాంగ్ కంపెనీయే. బీఎస్‌సీ సడెన్‌గా మంచిగా అవ్వలేదు. బీఎస్‌సీ ఈజ్ ఆల్సో ఆల్వేస్ ఎ గుడ్ కంపెనీ. అట్లాగే రెండోది ఏంటంటే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడికి మాత్రం ఇది ఆటోమేటిక్‌గా జరుగుతుంది మార్పు. మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఇండెక్స్‌లో ఫండ్ ఉంటే మాత్రం వాళ్ళే చేస్తారు. సో, అట్లాగే విప్రో ఏదైతే నెక్స్ట్ 50కెళ్తా ఉందో అక్కడ కూడా మార్కెట్ నుంచి తప్పుకోవడం లేదు. ఇట్ మైట్ కమ్ బ్యాక్, మంచిగా పెర్ఫార్మ్ చేస్తే మళ్ళీ రావచ్చు. సో, ఈ లెక్కను చూస్తే ఏంటంటే కొంచెం ఇది రొటీన్ ఇండెక్స్ మార్పులే తప్ప పెద్దగా స్ట్రక్చరల్ చేంజెస్ ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే ఇట్ జస్ట్ గివ్స్ అస్ ఇండికేషన్ మార్కెట్స్ ఎటువైపు వెళ్తున్నాయి, ఏ ఇండస్ట్రీస్ ముందుకెళ్తున్నాయి, ఏ ఇండస్ట్రీస్ కిందికెళ్తున్నాయి, ఏ స్టాక్స్‌కి మార్కెట్‌లో పార్టిసిపేషన్ బాగా ఉంది, వాల్యుయేషన్ బాగుందనేది మాత్రం వచ్చే ఇండికేటర్స్ మాత్రమే. మీకు ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే తప్పకుండా రీచ్ అవ్వండి, పోస్ట్ చేయండి అండ్ ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.